హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోనా వనజారెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవి మా రాయలసీమ సైడ్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. సో ఇవాళ మా ఇంట్లో మేము ముగ్గానే వండుకున్నాము. ఇది ఎలా చేయాలో చెప్తాను. సో ముందుగా బొరుగుల్ని మనము నానపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే మెత్తగా చేసుకొని దాన్ని గట్టిగా గట్టిగా దగ్గరికి చేయాలి ఫ్రెండ్స్. దగ్గరికి చేసి ఆ దగ్గర చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి. సో మొత్తం అలా మనమైతే ఎన్ని బొరుగులు తీసుకున్నామో అవన్నీ అలా మెత్తగా చేసి ఒక మిశ్రమంలో వేయాలి. సో దీని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటోస్ అండ్ మిర్చీస్. సో ఆనియన్స్ అన్నవి సన్నగా తరిగించాలి. తర్వాత టమాటోస్ కట్ చేసుకోవాలి. అన్నీ మనము సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన ఇంట్లో ముగ్గురున్నాం అనుకో, సో ముగ్గురికి సరిపడా ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది. అండ్ ఒక పెద్ద టమాటో అయితే సరిపోతుంది. అండ్ ఒక 3-4 మిర్చీస్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని ఎవరైనా ఇష్టపడతారు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మిర్చిని మధ్యలో కట్ చేసుకొని 4 పీసెస్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఆ మిర్చిని మొత్తం మిక్సీ పట్టేసి మనం ఏవైతే బొరుగులు నానబెట్టామో దాంట్లోకి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే దాంట్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో ఆ మిర్చీస్ని సో జస్ట్ దాంట్లో కారం సరిపోవడానికి అంతే. సో ఉప్పు వేసుకోవాలి. సో మొత్తం దగ్గర అయ్యే వరకు ఒకసారి అన్ని కిందికి మీదికి అన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీని తర్వాత బౌల్ పెట్టుకొని సో స్టవ్ అంటించుకోవాలి. సో కొంచెం బౌల్ హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అన్నది వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం పోపు గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. సో అది హీట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. మిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ అవన్నీ ఒకసారి మనం కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పట్టే వరకు కొంచెం కలుపుకోవాలి. అవి కొంచెం హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందాకనే కదా మనం అవన్నీ వేసాము, కలుపుకున్నాము. సో అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం లైట్గా సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ మనం ఇందాక మిక్స్ చేసుకున్న దాంట్లో ఏదైతే మనం ఇందాక మిర్చీస్ దాంట్లో సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నామో, కలుపుకున్నామో దాంట్లో సాల్ట్ ఎక్కువ అయితే కలుపుకోవాలి. కొంచెం బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్, కొంచెం మగ్గాలి. దాని తర్వాత కొంచెం టమాటోస్, ఇందాక కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ టమాటోని కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఇందులో వేసుకోవాలి. సో అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం మగ్గేలోపు
మనం కొత్తిమీరని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర ఎందుకు అనుకుంటున్నారా, లాస్ట్లో వేసుకుందాం టేస్ట్ కోసం. సో ఈ లోపు అవి మగ్గాయి కదా, సో కొంచెం లైట్గా మనం కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కొంచెం అవన్నీ దగ్గర అయ్యే వరకు మనం కలుపుకోవాలి. సో దగ్గర అయ్యాయి కదా, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపుని వేసుకోవాలి. సో బాగా దగ్గర అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఏవైతే మనం బొరుగులు ఇందాక తడిపి పెట్టుకున్నామో అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అదంతా మిక్స్ చేసుకోవాలి. మనకు చేతితో కలుపుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దానిపైన మనం కొత్తిమీరని చల్లుకుందాం. మా సైడ్ ఇది చాలా ఫేమస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాంట్లో 3 మెంబర్స్ కాబట్టి దానికి మనం పులుసు సరిపడి నిమ్మకాయలని కట్ చేసుకొని దాంట్లో పిండుకోవాలి. నేనైతే 2 లెమన్స్ తీసుకున్నాను. సో అవంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కింది నుంచి మీదకి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, సో ఇప్పుడు అది కొంచెం మనం హీట్ చేసుకోవాలి. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. కింద అడుగు అంటుతుంది ఫ్రెండ్స్. సో అది అంటకుండా మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. సో అయిపోయింది కదా, సో స్టవ్ బంద్ చేసుకొని దించేసుకోండి ఫ్రెండ్స్. సో వేడిగా ఉగ్గాని రెడీ. సో అందరూ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా సైడ్ ఇవి చాలా ఫేమస్. సో ఖచ్చితంగా అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను.